హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను యాదగిరిగుట్టలో ఉన్నాను. నా ఈ మోటో రైడ్స్లో భాగంగా ఈరోజు వీకెండ్గా అవడంతో ప్రశాంతంగా ఉంటుందని హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వచ్చాను. నా యొక్క జర్నీని అంతా చాలా విజువలైజ్ చేసి మీ అందరికీ చూపించాలనేదే నా ఈ ప్రయత్నం. రైడ్ అంతా చాలా బాగా వచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. లెట్స్ వాచ్. చాలా రోజులుగా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ టైం సెట్ కావట్లేదు. ఈరోజు ఎలాగైనా సరే ఏదైనా గుడికి వెళ్ళాలి అని మనసులో అనిపించింది. సో మార్నింగ్ స్టార్ట్ చేశాను హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి. ఇప్పుడు మనం ఉన్నది ట్యాంక్ బండ్ దగ్గర ఫ్లైఓవర్ మీరు చూస్తున్నారు. పక్కనే ఉన్నది పోలీస్ అమరవీరుల స్మారక స్తూపం నా పక్కనే ఉన్నది. ఇప్పుడే ఉప్పల్ సర్కిల్ దాటేసి ముందుకు వెళ్తున్నా. మీరు చూస్తున్నట్లయితే ఏదో ఫ్లైఓవర్ కడుతున్నట్టు ఉన్నారు. ఉప్పల్ రోడ్ చాలా చిన్నది. ఉప్పల్ నుంచి గట్కేసర్ నుంచి భువనగిరి మీదుగా మనం యాదగిరి వెళ్తాం, యాదగిరిగుట్ట. మీరు చూస్తున్నట్లయితే మొత్తం ఫ్లైఓవర్స్ కోసం కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. మార్నింగ్ కదా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. మేబీ ఈవినింగ్కి చాలా ట్రాఫిక్ ఉండే ఛాన్స్ ఉంది. ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడే హైవేలోకి వచ్చేసరికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సిగ్నల్స్ అన్ని దాటి ఉప్పల్ రోడ్డు మాత్రం చాలా చాలా టఫ్గా అనిపించింది. దాన్ని దాటి బయటకు వచ్చేసరికి కొంచెం ప్రశాంతంగా ఉంది. కొంచెం చెట్లు ఎన్ని తగులుతూ ఉన్నాయి, చల్లటి గాలి వస్తుంది. సో చాలా ఫీల్ గుడ్ అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. బైక్ కూడా సర్వీసింగ్ చేసి వాటర్ సర్వీసింగ్ చేయించి స్టార్ట్ చేశాను. స్మూత్గా వెళ్తుంది బైక్. మేబీ చిన్న చిన్న ఫీలింగ్స్ వల్లే రైడింగ్ అంటే అందరికి ఇష్టం పెరిగింది కాబోలు. నాకు కూడా అలా అనిపిస్తుంది. వీకెండ్ వస్తే మరి ఆ కాంక్రీట్ జంగిల్లో ఉండి తట్టుకోలేక కొంచెం బయటికి రావాలి అని అనిపించి ఇక మోటోలాగ్ స్టార్ట్ చేశాను నేను. ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తే మేబీ చాలా పెద్ద రీజన్ అవసరం ఉండదు. సమ్టైమ్స్ జస్ట్ రైడ్ చేయాలని ఫీలింగ్ ఉంటే చాలు. ఎక్కడైనా మనకి రైడ్ చేస్తున్నంతసేపు ఖచ్చితంగా డీహైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మంచినీళ్ళు తాగటం, ఏదైనా కొబ్బరి నీళ్ళు తాగటం, లేదా పుచ్చకాయ ముక్కలు, ఇలాంటివి ఏదైనా సరే మనం బాడీలోకి వాటర్ ఫ్లూయిడ్స్ని ఇంజెక్ట్ చేసేది ఏదైనా సరే, ఫుడ్ ఐటమ్స్ కానీ లిక్విడ్ ఫుడ్స్ కానీ ఏదైనా తీసుకోవటం చాలా 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 మంచిది. బైక్ కూడా అదే పని రైడ్ చేయడం మంచిది కాదు. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 60, ఎంత మంచి బైక్ అయినా సరే 50 to 70 కిలోమీటర్స్ 75 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక బ్రేక్ ఇవ్వాలి. ఒక 15-20 మినిట్స్ దాకా బ్రేక్ ఇస్తే బైక్ కూడా కూల్ అవుతుంది. దట్ ఈస్ బెటర్ యాక్చువల్లీ, బండికైనా మనకైనా ఒక రైడర్కైనా సరే. చూస్తూ ఉండగానే యాదగిరిగుట్ట రోడ్లోకి వచ్చేసాం. మనం హైవే నుంచి బయటకు వచ్చేసినాం. చూసినట్లయితే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ తర్వాత అంతా ఇక 6 ఫ్యూల్ అయినాయి మనకి. చాలా 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 బాగుంటుంది రోడ్ అయితే. ఈ రోడ్ వ్యూ అంతా చాలా బాగుంటుంది, కంపల్సరీగా చూడండి.
చూసారా అంత రోడ్డు పక్కన అంతా చెట్లు అండ్ రోడ్డు మధ్యలో కూడా మంచిగా చెట్లని ప్రొవైడ్ చేశారు. మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. రోడ్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే 2 వేలు అని ఉంది ఇక్కడ అటు ఇటు. మొత్తం చాలా 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 బాగుంది. మొత్తం మన మేబీ ఒక 4-5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ వరకు ఇదే రోడ్డు ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఈవెన్ ఈ గుట్ట వరకు వెళ్ళేదాకా ఇలానే ఉంటుంది రోడ్డు. సమ్మర్ అయినా సరే మేబీ ప్రశాంతంగా ఉంది. కొంచెం బండి వెళ్తుంది కాబట్టి టైం కూడా మనకి 9 o'clock, ఇప్పుడు ప్రజెంట్ 9 అయింది. అంతగా ఎండ ఏం రావట్లేదు ఇప్పుడైతే. సో మేబీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఇబ్బంది జరగవచ్చు, ఆ ఎండకి ఇబ్బంది అనిపించచ్చు నాకు. బట్ స్టిల్ ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. చూస్తూనే వచ్చేసాం మనం ఎదురుగొట్టుకి. మనకి ఇక్కడ కమాందాగా పెట్టి వెల్కమ్ చెప్తున్నారు శ్రీ 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 స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకి ఈ సంవత్సరం 2026కి. మీకు కనపడుతుంది యాదగిరిగుట్ట యాక్చువల్లీ. సో బైక్స్కి మాత్రం ఇలా ఎలా లేదు, మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. బైక్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది వేరే దారి. సో మనం బైక్ అండ్ కార్ వెహికల్ వెళ్ళే రూట్లో మనం వెళ్తాం. మీరు గమనించినట్లయితే 2 వీలర్స్కి పైకి దాకా ఎలా లేదు, ఓన్లీ 4 వీలర్స్ వాళ్ళకి మాత్రమే ఉంది. వారు కూడా ఖచ్చితంగా 500 రూపీస్ పే చేయాలి, లేదంటే ఇక్కడే పార్క్ చేసి ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది ఆర్టీసీ వాళ్ళది. సో ఆ ఫ్రీ బస్ సర్వీస్ తీసుకొని అయినా సరే కొండమీదకి వెళ్ళొచ్చు గుడి దగ్గరికి. లేదంటే ఆటోస్ కూడా ఉన్నాయి, మనకి షేర్ ఆటోస్ కాదు, వాళ్ళు మినిమం 100 రూపీస్ చెప్తున్నారు. సో 100 రూపీస్ తీసుకొని ఎంతమంది ఎక్కినా సరే, 1, 2, 4 మేబీ 3 వరకు మ్యాక్సిమం స్కోప్ ఉంది, 3 4 అయినా సరే. సో తీసుకొని ఆటో వాళ్ళైనా సరే పైకి తీసుకెళ్తారు. ఐదర్ ఇలా అయినా సరే అలా అయినా సరే వెళ్ళొచ్చు. నేను చూడాలి. చూసారా ఇక్కడి నుంచి మనకి కనపడుతుంది. నేను గుడి మొత్తాన్ని తీస్తాను ఇక్కడి నుంచి. కిందే ఉన్నాను ప్రజెంట్ అయితే.
హలో ఆల్, ఇప్పుడే బైక్ పార్క్ చేసి ఫ్రీ బస్ కోసం వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఉంటుంది పై దాకా. అక్కడి నుంచి మళ్ళీ కిందకి కూడా ఫ్రీ బస్ ఉంటుంది, సర్వీస్ ఉంది. మనం దర్శనానికి అయితే వెళ్దాం. మీరు చూస్తుంది బస్ స్టాండ్. ఇక్కడికి బస్సులు వచ్చి ఆగి ప్రయాణికులను దించేసి వెళ్తాయి భక్తుల్ని. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఏరియల్ వ్యూ. పైనుంచి కొండ మీద నుంచి కింద వైపు చూస్తున్నాం. ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ చేయాల్సి ఉంది. అది చూస్తున్నారు, అదంతా ఫ్లైఓవర్, పైకి రావడానికి రోడ్, అది రోడ్ మార్గం. అక్కడ మీరు చూసినట్లయితే మొత్తం పార్కింగ్, కార్ పార్కింగ్కి ఉన్నాయి అదంతా ప్లేసు. ఇంకా అన్నదానానికి కూడా అక్కడ బిల్డింగ్ చూసారా మీరు, అది కూడా అన్నదానానికి బిల్డింగ్. అది ముందుకు వెళ్తే వాగు ఉంటుంది, మనకి నీరు స్నానాలు చేసే వాళ్ళందరి కోసం అక్కడ ఉంటుంది. ఫ్రీ దర్శనం కాకుండా ప్రత్యేక దర్శనాలు 2 ఉన్నాయి. ఒకటి 150 రూపాయలది, మరొకటి 300 రూపాయల దర్శనం. చాలా బాగున్నాయి గుడి మీద గీసినటువంటి చిత్రాలు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యొక్క షాప్ ఉంది. భక్తులు ఎవరికైనా ఏదైనా వస్తువు కావాలంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళు, గుర్తుగానైనా సరే ఏదైనా చిన్న వస్తువునైనా సరే తీసుకెళ్ళచ్చు. చాలా మంచి రకాల బొమ్మలు, పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. మీరు చూస్తున్నది అన్నదానం కోసం ఏర్పాటు చేసిన సత్రం. అది కాకుండా బస్ స్టాండ్కి వెళ్ళే దారి అన్నీ ఉన్నాయి. దర్శనం అంతా బాగా జరిగింది. మళ్ళీ ఫ్రీ బస్సులోనే కిందకి వచ్చేసాను నేను. అందరూ కూడా తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది, యాదగిరిగుట్ట. చాలా 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 బాగుంది.